హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కరియలు లేదా గరియలు అంటారు. ఆంధ్ర సైడ్ అయితేనేమో కజ్జికాయలు అంటారు. ఈ కొలతలతో ఈ టిప్స్తో ఫాలో అవుతే చాలా టేస్టీగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, కరియలు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం. నేనైతే పల్లీలు బెల్లంతో చేస్తున్నాను. ఈ కరియలు అనేది కూడా చాలా రకాలుగా చేసుకుంటారు. ఇక్కడ నేను చూపించిన విధంగా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. గర్జలకి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా వేస్తున్నాను, కప్పు గోధుమ పిండి, సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను మాత్రం ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు ఒక ముద్దలాగా రావాలి. ఈ పిండి అంతా కూడా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండికి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చాలా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. ఇలా కలుపుకున్న ముద్దకి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనము స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. కరియల స్టఫింగ్ కోసము 1/2 కేజీ పల్లీలు అండ్ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ముందుగా ఈ బెల్లం తురుము అంతా కట్ చేసుకుందాం చిన్న చిన్నగా. ఈ బెల్లం అంతా కూడా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ప్యాన్ లో వేయించుకోవాలి. సన్నని మంట మీదనే ఈ పల్లీలన్నీ కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకి పల్లీలు కూడా బాగా వేగిపోతాయి. పల్లీలన్నీ కూడా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలన్నీ కూడా చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం మిక్స్ చేసుకుంటాం కదా, వేడి మీద పట్టుకోవద్దు, ముద్ద అయిపోతుంది. అందుకని పల్లీలన్నీ కూడా చల్లారనివ్వాలి. పల్లీలన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పల్లీలన్నీ కూడా చల్లారనివ్వాలి, తర్వాత మిక్స్ చేసుకుందాం. పల్లీలన్నీ చల్లారిన తర్వాత కొంచెం పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకుంటా. బాగా మెత్తగా చేసుకోకూడదు పల్లీల పొడి అనేది కూడా. ఈ పల్లీల పొడికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుము అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. మీ స్వీట్ ఎంత వేసుకుంటే అంత వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నా బెల్లం తురుము. బెల్లం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి పిండిలో. బెల్లం పల్లిలోకి కావాలి అనుకుంటే మీరు కొంచెం కుడక కూడా గీరి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. స్టఫ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. పిండి కలుపుకొని 1/2 అవర్ అయింది. తర్వాత ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నా కదా, ఈ పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పూరీలకు ఎలా చేసుకుంటామో చిన్న చిన్న ముద్దలు చేసుకొని అలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా. ఈ చపాతీలన్నీ కూడా బాగా పల్చగా చేసుకోకూడదు, కొంచెం మందగానే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇక్కడ అలా చేసుకుంటే సరిపోతుంది. కర్రీల చెక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ముందుగా ఈ కర్రీల చెక్కకి ఆయిల్ రాసుకోవాలి. ఎందుకు అంటే మనం చపాతీది వేసేటప్పుడు అతుక్కుంటుంది కదా, సో అందుకని మనం ముందుగానే ఆయిల్ రాసుకుంటే ఈ చపాతీ అనేది కూడా అతుక్కోకుండా ఉంటుంది. సైడ్స్ కి కూడా కొన్ని వాటర్ తో మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ స్టఫ్ వేసుకునేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. అలాగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనకు ఆయిల్లో ఏం స్ప్రెడ్ కాదు. ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను స్టఫింగ్ కోసం. ఇలా వేసుకొని సైడ్స్ కి కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా వాటర్ రాసుకోండి. అప్పుడు మనకి ఏది కూడా బయటికి రాదు, గట్టిగా క్లోజ్ అవుతుంది. ఇలా వేసుకొని ఒక 1 మినిట్ అట్లా ప్రెస్ చేసుకుంటే బయట ఎక్స్ట్రాస్ అంతా కూడా తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అతుక్కోకుండా వచ్చేస్తుంది. కర్రీ అనేది కూడా రెడీ అవుతుంది. ఇలా అన్నీ కూడా ముందుగా ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి గర్జల చెక్కతోటి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని కాల్ చేసుకుందాం.
డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అవన్నీ కాల్చుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలన్నీ కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేస్తున్నాను. ఇవి మనం గట్టిగా ప్రెస్ చేసుకొని ఉంటేనే ఆయిల్‌లో కూడా చిదమకుండా వస్తాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా మనం వేయించుకోవాలి ఇవన్నీ. చాలామంది ఈ కర్రీలు అనేది మైదా పిండితోటే చేస్తారు. కానీ ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండితో చేస్తే మనకి బాగా క్రిస్పీగా కూడా ఉండకుండా కొంచెం సాఫ్ట్‌గా కూడా వస్తాయి. అప్పుడు చాలా టేస్టీ కూడా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా తీసేసుకుందాం ఒక బౌల్‌లోకి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.